హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ప్రతిరోజు ధ్యానంతో రోజుని మొదలు పెట్టడం అనేది, ప్రారంభించడం అనేది ఎంత పెద్ద మహాభాగ్యమో, దానివల్ల ఎన్ని అద్భుతమైన ఫలితాలను మనం పొందుతామో చెప్పలేము ఫ్రెండ్స్. మరి దీనిని ఆచరిస్తున్న మనందరికీ, దీనిని మనకి అందించినటువంటి ఒక రోజుని ఎలా ప్రారంభించాలి అనే సత్యాన్ని మన దాకా తీసుకొచ్చి ఆచరింపజేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం చేస్తూ, సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ రోజు చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మిర్దాదులోకి వెళ్దాము. మిర్దాద్ అందించినటువంటి జ్ఞానంలో మనల్ని మనం వెతుక్కుందాం ఫ్రెండ్స్, చెత్తా చెదారంలో కాదు. లాస్ట్ చాప్టర్ ఏం చెప్పారంటే స్త్రీ పురుషుల వైవాహిక సంబంధం, బ్రహ్మచర్యం గురించి చెప్పారు ఫ్రెండ్స్ మిర్దాద్. ఈయన లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే, మీరు దేన్నైనా కోరుకోవచ్చు, ఎన్నైనా కోరుకోవచ్చు, అన్ని కోరుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం కోరుకోకూడదు. అదేమిటంటే మీ సంకల్పం, అంటే మీ జీవిత సంకల్పం, అదే దైవ సంకల్పం. దానిని అంతం చేయాలనుకోకూడదు. జీవితం ఉనికి లేకుండా పోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. జీవం లేని దానికి కోరిక ఉండదు. దేవుడు కూడా జమోరాని అంతం చేయలేడు అని చెప్పారు. మిమ్మల్ని నేను వదిలి వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీరు నన్ను శరీరంతో చూడాలనుకున్నా చూడలేరు. ఈ భూమి పైన కాక వేరే చోట నేను చేయవలసిన పని ఉంది. నా పని పూర్తి కాకుండా ఎక్కడి నుంచి నేను పోను. ఆనందంగా ఉండండి. మీరంతా సంపూర్ణ మానవులయ్యేంత వరకు, మీరు విజేతలయ్యేంత వరకు మిర్దాద్ మిమ్మల్ని వదిలి వెళ్ళడు. మీపై మీరు ఆధిపత్యం పొందినప్పుడు, ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాలలో మిర్దాద్ని మీరు సదా చూస్తారు. మీ జ్ఞాపకాలలో అతడి పేరు వెలుగుతూ ఉంటుంది. నోవాకి అలానే బోధించాను, అదే మీకు బోధిస్తాను అని చెప్పేసి ఆయన లాస్ట్ చాప్టర్ లో చెప్పారండి. ఇంకా ఈ రోజు చాప్టర్ లోకి వస్తే, దీని పేరేంటంటే మిర్దాద్ సిమ్సిమ్ రోగం నివారించడం, వృద్ధాప్యం గురించి వ్యాఖ్య. సిమ్సిమ్ అనేది ఒక ఏజ్ ఆవు. నరోండ చెప్తున్నాడు, ఆర్క్ లోని గోశాలలోని సిమ్సిమ్ అనే మొసలి ఆవు 5 రోజులుగా జబ్బు చేసింది. దాణా నీరు తీసుకోవటం మానేసింది. అది ఎందుకు మానేసిందో రీజన్ తెలియదు, ఎవరికి తెలియదు. అది ఏదో ప్రాబ్లం కారణంగా ఆవు తినటం మానేసింది. ఆవు అలానే చనిపోతే నష్టమని, దానిని చంపి దాని మాంసం, చర్మం విక్రయించడం లాభదాయకమని, అదే వివేకం గల పని అని భావించి షమాదం కసాయి వాడికి కబురు పెట్టాడు. ఎంత కసాయితనం చూడండి ఫ్రెండ్స్. అది అలాగే చనిపోతే చచ్చిపోయింది, దేనికి ఎవరు దేనికి తీసుకోరు కాబట్టి అది నష్టం. అందుకని బ్రతికుండగానే దాన్ని చంపేసి దాని మాంసం, చర్మం అమ్మేస్తే లాభం అని, అదే తెలివైన పని అని చెప్పేసి సమాధం అనుకుని ఆయన కసాయి వాడికి కబురు పెట్టాడండి ఆయన. ఈ విషయం మాస్టర్ వింటూనే ఆలోచనలో మునిగాడు. గోశాలలోని సిమ్సిమ్ గదికి నేరుగా వెళ్ళాడు. సహచరులు 7 అతన్ని అనుసరించారు. మరి ఆయన ఎక్కడంటే ఈ ఫాలోయర్స్ అక్కడే కదా ఉంటారు. వీళ్ళు నేర్చుకుంటున్నారు ఆయన చూసి. ఆయన చెప్పేవి, ఆయన చూపించేవి అన్ని కొత్తగా ఉన్నాయి. వాళ్ళ లైఫ్ ని కొత్త కోణంలో చూపిస్తున్నాయి అన్నమాట. అప్పటిదాకా వాళ్ళు సరైనది అనుకున్నవన్నీ కూడా ఎంత దరిద్రగొట్టయో వాళ్ళకే అర్థమవుతుంది. వంగిపోయిన తలతో, సగం మూసుకున్న కళ్ళతో, కాంతి విహీనంగా బిరుసుగా ఉన్న వెంట్రుకలతో దయనీయమైన స్థితిలో కదలకుండా నిలబడిందంట సిమ్సిమ్ అనే ఆవు. సిమ్సిమ్ ను విసిగిస్తున్న ఈగలను త్రోలడానికి ఒక చెవిని కదల్చకుండా అప్పుడప్పుడు కదిలిస్తున్నా, అంటే దానికి అంత ఓపిక లేదన్నమాట, అంత నీరసంగా అయిపోయింది. ఫలవంతమైన సుదీర్ఘమైన జీవితం చివరలో మాతృత్వపు తీయటి బాధలు లేకపోవడం వలన
తొడల మధ్య ఖాళీగా శక్తిహీనంగా పొదుగు వేళ్లాడుతుంది. దాంట్లో ఏమీ లేవు ఫ్రెండ్స్. తొంటి ఎముకలు ముందుకు త్రోసికొచ్చి రెండు సమాధులపై ఉన్న శిలాఫలకాలలో వికృతంగా నిస్సహాయంగా ఉన్నాయి. అలా ఉన్నాయంట ఫ్రెండ్స్ తొంటి ఎముకలు రెండు కూడా. మరి వయసులో ఉన్నప్పుడు అన్ని కంటంతా కవర్ చేసేస్తుంటే నిటారుగా నిలదొక్కుని ఉంటుంది. ఇవేమైనాయి? అదేమీ లేదు కాబట్టి ఆ శక్తి లేదు కాబట్టి తుంటెముకలు ముందుకు తోసుకొచ్చి రెండు సమాధులపై ఉన్న శిలాఫలకాల్లో వికృతంగా నిస్సహాయంగా ఉన్నాయి. ఇక్కడ ఇందులో తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన శరీరానికి ఎంత వయసైనా వచ్చి ఉండొచ్చు, కానీ ఆ శరీరంలో జీవశక్తి అనేది లేదు అంటే అది సమాధితో సమానం ఫ్రెండ్స్. అది సమాధి సమానం కాదు, సమాధి అది. వెన్నుపూస ప్రక్కటెముకలు లెక్క పెట్టడానికి అనువుగా ఉన్నాయి. అంత ఎండిపోయిందంట ఫ్రెండ్స్ ఆవు. సన్నగా పొడవుగా ఉన్న తోక చివరి కుచ్చుగా ఉన్న జుట్టు నిటారుగా నెక్కబోడ్చుకుని ఉందంట ఫ్రెండ్స్. అంటే అది ఫాల్ అవ్వట్లేదు, ఆ హెయిర్ ఫాల్ అవ్వట్లేదు, నెక్కబొడుచుకుని ఉందంట. అది స్టిఫ్ గా ఉందంట. మాస్టర్ ఆవును సమీపించి కొమ్ముల మధ్య అంటే ఇక్కడ కనుల మధ్య గడ్డం కింద సున్నితంగా నిమిరాడంట ఫ్రెండ్స్. గడ్డం కింద అంటే ఇక్కడ ఇది గంగడోలు అంటారు ఆవుకి. ఇక్కడ సున్నితంగా నిమిరాడంట. కొమ్ముల మధ్య ఇక్కడ కళ్ళ మధ్య ఇక్కడ, తర్వాత ఈ గడ్డం కింద, ఇలా ఈ మూడు ప్లేసెస్ లో ఆయన సున్నితంగా నిమిరాడంట. మనిషితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ ఆవు వెన్ను పొట్ట నిమిరాడు. మెద్ద చెప్తున్నారు. నెమరు వేయడానికి తెచ్చుకున్న నీ ఆహారం ఎక్కడ ఉంది సిన్సిన్ అని అడిగారు. ఎంతో ఇచ్చిన సిన్సిన్ తాను నెమరు వేసుకోవటానికి కొద్దిగా ఆహారం ఉంచుకోవటం మర్చిపోయింది. ఆవు ఇలా ఉంటుందంట ఫ్రెండ్స్. అందుకే గోమాత అన్నారు, ఊరికే అనలేదు. సిన్సిన్ ఇవ్వవలసింది ఇంకా చాలా ఉంది. మంచులా తెల్లగా ఉండే దాని పాలు మన రక్తనాళాల్లో ఇంకా రక్తంగా ప్రవహిస్తోంది. బలంగా ఉన్న దాని కోడెలు మన పొలాలను దున్నుతూ అన్నార్తులకి మనం ఆహారం ఇవ్వడానికి ఇంకా సాయపడుతున్నాయి. అందంగా ఉన్న ఆవు పెయ్యలు వాటి దూడలతో మన పచ్చిక బయళ్లను నింపుతున్నాయి. మరి ఈ సింసిం అంటే ముసలిదైపోయి ఉండొచ్చు, కానీ అది కన్న సంతానం ఉంటుంది కదా, అవి కన్నవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఆ వాటి దూడలతో ఏం చేస్తున్నాయంటే ఆ పిల్లలతో పచ్చిక బయళ్లను నింపుతున్నాయి అంటే ఇవన్నీ కూడా. అది వదిలివేసిన చెత్త మన తోటలో మందం మరి కండబట్టిన ఆకుల రూపంలో, తోట నుంచి వచ్చే మధురమైన ఫలాల రూపంలో మన భోజన వల్ల అలంకరిస్తున్నాయి. అది వదిలివేసిన చెత్త అంటే ఆవు యొక్క మలమూత్రాలు రెండు కూడా పొలాలకు ఎరువు ఫ్రెండ్స్. అది తిని వదిలేసిన గడ్డి, మరి ఈ మలమూత్రాలు ఇవన్నీ కూడా పొలాలకు ఎరువు. అది ఆ ఎరువుగా వేసిన రూపం మార్చేసుకుని అదే ఈయన ఏం చెప్తున్నారు, అది వదిలివేసిన చెత్త మన తోటలో మందం మరి కంటబట్టిన ఆకుల రూపంలోనో, తోట నుంచి వచ్చే మధురమైన ఫలాల రూపంలో మన భోజన వల్ల అలంకరిస్తున్నాయి ఫ్రెండ్స్. మన త్రోవలు సింసిం రంకెలను ప్రతిధ్వనిస్తున్నాయి. మరి ఇంతకుముందు తిరిగింది కదా అంతా కూడా. మన నీటి బుగ్గలు దయతో నిండిన దాని అందమైన ముఖాన్ని ఇంకా ప్రతిబింబిస్తున్నాయి. మరి అందులోకి వెళ్ళి వాటర్ తాగింది కదా ఫ్రెండ్స్. మన భూమి తుడిపి వేయబడని దాని గిట్టల గుర్తులను ఇంకా అప్రమత్తంగా కాపాడుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాటి అన్నిటికీ ఉన్నటువంటి ఆ మెమరీ అనేది మనిషికి లేకుండా పోయింది. సింసిం ఆహారం అవడానికి గడ్డి ఇంకా ఆనందిస్తుంది. ఆహారం ఎప్పుడు కూడా మనకు ఆహారం అవటానికి ఆనందంగానే ఉంటుందంట ఫ్రెండ్స్, కానీ మనం తీసుకోము. దానిని స్పర్శించడానికి సూర్యుడు ఇంకా సంతోషిస్తున్నాడు సింసిమ్ని. మెత్తగా నిగనగలాడే దాని బొజ్జులోకి చొచ్చుకుపోవడానికి పిల్లగాళ్ళు ఇంకా పరవశిస్తూనే ఉంటాయి. ఇంత ఎదురు చూస్తాయి అంటే ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారో ఈయన. వృద్ధాప్యపు ఎడారి నుంచి అది బయటపడే వరకు నిర్దాత కృతజ్ఞతతో వెన్నంటే ఉంటాడు. వృద్ధాప్యపు ఎడారి నుంచి అంటే అంత శూన్యంగా కనిపిస్తుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోతాయి మనకి.
అయిపోయిన తర్వాత ఆ దానితో పాటు రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయినాయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనల్ని మనం ఒక పక్కకి తీసేసుకుంటామో, అప్పుడు మనం ఎందులోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేము ఫ్రెండ్స్. అవ్వటానికి ఇష్టపడట్లేదు మనం. ఎందుకంటే ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే దాంతో పాటు మనకు ప్రెజర్ కూడా ఉంటుంది. ఆ ప్రెజర్ ని తట్టుకునే శక్తి రాను రాను నాకు లేదు, ఈ ఏజ్ వచ్చాక నాకు లేదు అనేది మనం ఫిక్స్ అయిపోతాం. ఫిక్స్ అయిపోయి వాటిల్లో మనం ఎంటర్ అవటం మానేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఆ కాలానుగుణంగా వచ్చేటటువంటి వాటిని మనం స్వీకరించట్లేదో అప్పుడు మన ముందు ఒక శూన్యం ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏం చేయాలో అర్థం కాదు. ప్రత్యేకించి ఒక పని కనపడదు అక్కడ. ఎందుకనంటే కాలానుగుణంగా వచ్చే వాటిల్లో మనం వెళ్ళలేదు. మనకి ఒకదాని తర్వాత వచ్చే దాంట్లో మనం వాటితో పాటు మనం ప్రవహించట్లేదు. మనం ఒక పక్కన ఆగిపోయాం. ఆగిపోయేటప్పుడు మన ముందంతా కూడా ఎడారి ఉంది. మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క పని మనది అంటే కనపడదు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏది చేయటానికి ముందు ఓపిక ఉండదు. ఎందుకని ఓపిక ఉండదు అంటే మనకు మనమే ఫిక్స్ అయిపోయాం కాబట్టి. నేను ఏజ్డ్ అయిపోయాను, నాకు ఓపిక లేదు, నేను ఎందుకు పనికిరాను. ఒక పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. నాకు ఈ మాట వింటే మండుద్ది ఫ్రెండ్స్, కాలుద్ది. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చెయ్యాలి, అంతేగాని విశ్రాంతి తీసుకోవడం ఏంటి ఫ్రెండ్స్ అర్థం లేకుండా. ఇది దీనిని వృద్ధాప్యపు ఎడారి అంటారు ఫ్రెండ్స్. వృద్ధాప్యపు ఎడారి నుంచి అది బయటపడే వరకు కృతజ్ఞతతో అని అంటే ఉంటాడు, ఊరికే కాదు ఫ్రెండ్స్. వేరే సూర్యుళ్ళు, వేరే పిల్లగాలులు ఉన్న స్థలంలోని పచ్చిక బయళ్లలోకి సిమ్ సిమ్ నడిపిస్తాడు. సిమ్ సిమ్ ఎంతో ఇచ్చింది, ఎంతో తీసుకుంది, కానీ సిమ్ సిమ్ ఇంకా తీసుకోవలసింది, ఇంకా ఇవ్వవలసింది ఎంతో ఉంది. మెగాస్టార్ అంటున్నాడు. మనుషుల అవగాహన సిమ్ సిమ్ కి ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు. మనుషులకు ఉండే అవగాహన సిమ్ సిమ్ కి ఉన్నట్లు మాట్లాడుతున్నా. ఎంత పిచ్చాడండి, మనుషులకు అవగాహన ఉందా? ఉంటే ఎందుకండి వినట్లేదు? ఎన్ని జంతువులు మనం చెప్పకుండానే దాని దగ్గరికి వెళ్ళి తల నిమిరితే అవన్నీ అర్థం చేసుకుని మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాయండి. ఏ మనిషి అయినా ఫాలో అవుతాడా అలాగా? మనుష్యుల అవగాహన సింసింకి ఉన్నట్లుగా మాట్లాడు. మనుషులకి ఏదో అవగాహన ఉంది, దానికి ఏదో లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన్ని కామెంట్ చేస్తున్నాడు ఈయన. దానికి నీ మాటలు అర్థమవుతాయా అని అడుగుతున్నాడు. మిర్దాత్ అన్నాడు కదా, లెక్కలోకి తీసుకోవాల్సింది మాటలు కాదు, మాటల్లోని అంతర్గత ప్రకంపన ముఖ్య ఫ్రెండ్స్. భాష ఏదైనా కావచ్చు, దాని నుండి వెలువడేటటువంటి ఆ శబ్ద తరంగాలు ఎంతో శక్తి తరంగాలుగా మారి వెళ్ళేటటువంటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ ప్రకంపనకి పశువు కూడా వశం అవుతుంది. అంతేకాక నమ్రతతో ఉన్న సింసిం కళ్ళల్లో నుంచి ఓ స్త్రీ నా వైపు చూస్తూ ఉంది అని చెప్తున్నారు ఆయన. మెగాస్టార్ చెప్తున్నారు. ముసలితనంతో చావడానికి సిద్ధంగా ఉన్న సింసిమ్తో అలా మాట్లాడటం వలన ప్రయోజనం ఏముంది? వయస్సు కలిగించిన విధ్వంసాన్ని ఆపి సింసిం ఆయుష్యం పొడిగించగలవా నువ్వు అని మెగాస్టార్ అడుగుతున్నాడు. కొంతమంది దగ్గర ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నా విషయంలో వరలక్ష్మి మేడం విషయంలో ఎలా ఉండేదంటే, పత్రిసారి ఏదైతే చెప్తున్నారో అది మాకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మాకు ఎప్పుడూ కూడా దాని మీద డౌట్ రాలేదు ఫ్రెండ్స్. ఎందుకని రాలేదు అంటే, ఆయన్ని మేము ఈయన చెప్పేది ఒక్కటే మేము ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, మా గురించి తెలిసింది ఆయన ఒక్కళ్ళకే. ఆయన మాకు ఏం చెప్తున్నారు మా గురించి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి మాకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. తెలుసు కాబట్టి అది మాకు ఆ సమయంలో మాకు అర్థం కాకపోయినా కానీ అది ఆయన మాకు ముందుగానే అందించారు అంటే మా లోపల మేము ఉంచుకుని దాని మీద మనం ఎఫర్ట్ పెడుతూ ఉండాలి. ఒక్కనాడు అది మాకు అర్థమవుతుంది అనేది మాకు ఉంటుంది కాబట్టి. పైగా ఆది గురువు పత్రిజీ చెప్పేది ఎప్పుడు కూడా ఆయన అనవసరంగా చెప్పరు. మనిషి ముందు మనిషి మాట చెప్పరు, ఎవరి ముందు వారి గురించే మాట్లాడతారు ఫ్రెండ్స్. అది ఉంటుంది కాబట్టి మాకు ఎప్పుడు కూడా డౌట్ ఉండేది కాదనమాట ఆయన చెప్పే దాంట్లో. ఎస్ సార్ చెప్తున్నారంటే సత్యం, సార్ చెప్పారంటే శాసనం, అది జరిగి తీరాలి అన్నట్లుగా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఈయనకి కంప్లీట్ విశ్వాసం లేదు ఈ మెగాస్టార్ కి, అందుకే ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఒక పక్కన ఆయన చెప్తున్నారు
ఆ మాటలతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, ప్రకంపన ఇంపార్టెంట్, దాన్ని అందుకుంటుంది తను, చక్కగా తీసుకుంటుందని నాకు ఆ కళ్ళలోంచి ఓ స్త్రీ కనిపిస్తుందని ఆయన చెప్తున్నారు. అయినా ఈయన ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఇది ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కళ్ళు వాళ్ళు అడిగిన దాని ద్వారా ఈ గురువు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళకి అందరికీ కూడా వినే వాళ్ళకి సరి అయిన అవగాహన కలిగిస్తుంది ఫ్రెండ్స్. దానికోసమే ఈ ప్రశ్నలు వేయబడతాయి, వేయించుకుంటారు గురువులు. ఇందులో వీళ్ళ తప్పేం కూడా ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళ అవగాహన అంతవరకే ఉంది. ముసలితనంతో చావడానికి సిద్ధంగా ఉన్న సిద్ధు అలా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు ఎంత ఎంకరేజ్ చేసినా గానీ అక్కడ ఏంటి ఉపయోగం? ఒక ముసలాళ్ళు లేచి రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారా అని అన్నట్టుగా అడిగారు. వయస్సు కరిగించిన విధ్వంసాన్ని ఆపి సిమ్ ఆయుష్ నువ్వు పొడిగించగలవా అని అడుగుతున్నారు. మెద్దా చెప్తున్నారు, ముసలితనం మనిషికైనా పశువుకైనా ఓ భయంకరమైన బరువు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నిర్ నిర్దయతో కూడిన అలక్ష్యంతో మానవులు దానిని రెట్టింపు చేస్తున్నారు. కొత్తగా పుట్టిన పసికందుపై ఎంతో శ్రద్ధ, అనురాగం చూపిస్తారు. కానీ వయోభారంతో కుంగిన మనిషి పట్ల శ్రద్ధ కాక ఉదాసీనత, జాలి కన్నా ఎక్కువ ఏవగింపు చూపిస్తారు. మని పాలు త్రాగి బిడ్డ యుక్త వయస్సుడయ్యే వరకు ఎంత అసహనంగా ఉంటారో ఒక వృద్ధుణ్ణి మృత్యువు కబళించే వరకు అంతే అసహనంతో ఉంటారు అని చెప్తున్నారు. బాగా చిన్నవారు మరీ ముసలివారు ఇరువురు అసహాయులే. పసివారి అసహాయత అందరి ప్రేమను, త్యాగంతో కూడిన సహాయాన్ని నిర్బంధంగా పొందుతుంది. పసివారి అసహాయత, మరి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, గబగబా ఇంట్లో అందరూ పరిగెత్తుకునేస్తారు. త్యాగంతో కూడిన సహాయాన్ని అందరి ప్రేమను నిర్బంధంగా పొందుతుంది. అయితే వృద్ధుల అసహాయత చాలా కొద్ది మంది సాయాన్ని, అందులో అయిష్టతతో కూడిన సాయాన్ని మాత్రమే పొందగలుగుతుంది. చిన్నవారి కంటే వృద్ధులే జాలి పొందటానికి ఎక్కువ అర్హత ఉన్నవారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అస్ఫుటంగా ఉన్న గుసగుసలకి ఒకప్పుడు అప్రమత్తంగా సున్నితంగా ఉన్న చెవిలోకి ప్రవేశించటానికి మాట ఎక్కువసేపు పెద్దగా తట్టవలసి వచ్చినప్పుడు, అస్ఫుటంగా అంటే అస్ఫుటంగా ఉన్న గుసగుసలకి అంటే ఈ గుసగుసగా ఉన్నాయి కానీ ఆ మాటలు స్పష్టత లేదు, స్పష్టంగా వినపడట్లేదు, స్ఫుటంగా లేదు అంటే క్లియర్ గా లేదు అది. అస్ఫుటంగా ఉన్న గుసగుసలకి ఒకప్పుడు అప్రమత్తంగా సున్నితంగా ఉన్న చెవిలోకి ప్రవేశించడానికి మాట ఎక్కువసేపు పెద్దగా తట్టవలసి వచ్చినప్పుడు, మరి స్పష్టంగా ఉంటే గాని ఈ ఆ చెవిలోకి ఆ చేరాలి అంటే అప్రమత్తంగా సున్నితంగా ఉండాలి చెవి. ఒకప్పుడు స్పష్టంగా చూసిన కన్ను మసకబారినప్పుడు, ఒకప్పుడు రెక్కలున్నట్లు వేగంగా నడిచిన పాదం సీసం ముద్దగా మారినప్పుడు, సీసం ముద్ద కదలదు ఫ్రెండ్స్ మొత్తం. ఒకప్పుడు నేను చెప్పాను ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ లో, చెవుల్లో సీసం పోసేవాళ్ళని, ఎందుకంటే దాని ఫంక్షనింగ్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. సీసం అలాగా మొత్తం ఇట్లా చేసేస్తుంది, మొత్తం బిగుసుకుపోతుంది అనమాట, బిగిచ్చేస్తుంది. జీవితాన్ని రూపొందించిన చెయ్యి విరిగిన మూసగా మిగిలినప్పుడు, మోకాలి కీలు తొలగినప్పుడు, మెడ మీద తల కీలు బొమ్మలా కదిలినప్పుడు, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ తల ఇట్లా నిలబడదండి, అది మూవ్ అవుతా ఉంటది అనమాట ఇలాగా. తిరగలి రాయే అరిగిపోయినప్పుడు, తిరగలి ఫ్యాక్టరీయే భయంకరమైన జైలు అయినప్పుడు, లేవాలంటే పడతానేమోనన్న భయంతో చెమటలు పట్టినప్పుడు, కూర్చోవడం అంటే మళ్ళీ పైకి లేవలేనేమో నన్న అనుమానంతో కూర్చోవడం అయినప్పుడు, ఇవన్నీ కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కానీ వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, ఎన్నొచ్చినా మా అమ్మ ధైర్యంగా ఫేస్ చేస్తారు. కానీ మా నాన్నగారు ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో ఉంటారు. ఎందువల్ల వచ్చిందంటే అది నిస్సహాయత వల్ల వచ్చింది ఫ్రెండ్స్, అసహాయత వల్ల వచ్చింది. ఇద్దరు సేమ్ కండిషన్ లో ఉన్నారు, మీరర్ గానే, ఏజ్ కూడా మీరర్ గానే ఉంటుంది. లేవాలంటే పడతానేమో నన్న భయంతో చెమటలు పట్టినప్పుడు, కూర్చోవడం అంటే మళ్ళీ పైకి లేవలేనేమో నన్న అనుమానంతో కూర్చోవడం అయినప్పుడు, ఎలా కూర్చున్నా అంటే తిరిగి పైకి లేవలేనేమో అన్న డౌట్తో కూర్చుంటున్నారు. లేస్తే పడిపోతానేమో నన్న భయంతో లేస్తున్నారు.
తింటున్నప్పుడు త్రాగుతున్నప్పుడు ఆ తరువాత పరిణామాల గురించి భయపడవలసినప్పుడు అంటే ఇది తింటే ఏమవుతుందో అది తాగితే ఏమవుతుంది సరిగ్గా అరుగుతుందో లేదో ఆ మరి కడుపు నొప్పి వస్తుందో మోషన్స్ వస్తాయో గ్యాస్ వస్తుందో ఇన్ని డౌట్లతో అది తింటున్నప్పుడు భయాలతో తింటున్నప్పుడు తినకుండా తాగకుండా ఉంటూ మృత్యువు పాలవటం అయినప్పుడు ఏమవుతుంది ఏం తింటే ఏమవుతుందో అని ఏం తినకుండా తాగకుండా చచ్చిపోవటం. ముసలితనం ఒక వ్యక్తి పైన పడినప్పుడు అతడికి చెవులు కళ్ళు ఇచ్చి సహాయపడాలి. ఈ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి మన చెవులు కళ్ళు ఇచ్చి సహాయపడాలి. వాళ్ళు వినలేకపోతున్నారు అనుకోండి, మనం విన్నది వాళ్ళకి వినపడేలాగా చెప్పాలి ఫ్రెండ్స్. మనకి గుసగుసగా ఉన్నా మనకు వినిపిస్తుంది కాబట్టి విన్నదాన్ని వాళ్ళకి స్పష్టంగా వినపడేలాగా మనకి మనం స్పష్టంగా చెప్పాలి ఫ్రెండ్స్, గుసగుసగా కాదు. తర్వాత కళ్ళు ఇచ్చి సహాయపడాలి. వాళ్ళు సరిగ్గా చూసి చదవటం లాంటివి చేయలేరు, అన్ని పనులు చేయలేరు కాబట్టి మనం చూసి వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టాలి. చేతులు కాళ్ళు ఇవ్వాలి. వాళ్ళుగా నడవలేరు కాబట్టి చేతులు అంటే ఆ చేతులకి సపోర్ట్ ఇవ్వాలి. ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళు మనం హెల్ప్ చేయాలి. కాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళని నడిచేటప్పుడు పట్టుకుని నడిపించటం ఇటువంటివి చేయమంటున్నారు. అతడు కోల్పోతున్న శక్తిని ప్రేమతో దృఢతరం చేసి తన చివరి దశలో కూడా దినదినాభివృద్ధి చెందే పసితనంలో యవ్వనంలో లాగే జీవితానికి తనంటే ప్రేమ లేసే మాత్రమే తగ్గలేదని అనుకునేలా చేయాలి. కొన్ని తరాలుగా ఒకప్పుడు మా పక్కింట్లో వాళ్ళు అనేవాళ్ళు ఫ్రెండ్స్, మనం ఎంతసేపు కూడా చూస్తుంటే మన ముందు తరాల వాళ్ళు వాళ్ళ పిల్లల వైపు చూశారు, వాళ్ళ పెద్దవాళ్ళ వైపు కంటే కూడా వాళ్ళ పిల్లల వైపు చూశారు, వాళ్ళు మనల్ని చూశారు, వాళ్ళ పెద్దవాళ్ళ కంటే కూడా ఇస్తారు చూస్తారు, కానీ ప్రిఫరెన్స్ ఎక్కడంటే ఈ పిల్లల వైపే ఉంటది. మనం కూడా అలాగే చేస్తున్నామని చెప్పేసి అనుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి. ఈ పెద్దవాళ్ళకి మనం ఏం చేయగలం, ఎలా సపోర్ట్ చేయగలం అని చెప్పేసి. అలా అని మనం ఫుల్ గా సపోర్ట్ చేయడానికి వెళ్ళామా, మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి ఆ పెద్దవాళ్ళకి ఉండదు ఫ్రెండ్స్. అందుకే ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయాలి, వితౌట్ ఇంటర్ఫీరెన్స్, వితౌట్ ఇన్వాల్వ్మెంట్, బంధానికి అతీతంగా చేయాలి ఫ్రెండ్స్. అది అతడు కోల్పోతున్న శక్తిని ప్రేమతో దృఢతరం చేసి తన చివరి దశలో కూడా దినదినాభివృద్ధి చెందే పసితనంలో యవ్వనంలో లాగే జీవితానికి తన అంటే ప్రేమ లేసమాత్తైనా తగ్గలేదని అనుకునేలా చెయ్యాలి. అతనికి ఆ నమ్మకం కలగాలన్నమాట. ఓ జీవితానికి నా మీద ప్రేమ తగ్గలేదు, నాకు కావాల్సినవన్నీ కూడా ఇట్లాగే ఇస్తానని ఇప్పటికీ సపోర్ట్ చేస్తానే ఉంది, నా చేతులు పట్టి ఇవ్వట్లేదు కానీ నాకు చేసి పెట్టాలనుకున్నారు, నా కాళ్ళు నడవనట్లేదు పట్టుకుని నడిపించడానికి అనేసి, నాకు వినపడట్లేదు స్పష్టంగా చెప్పడానికి ఉన్నారు, నాకు కనపడట్లేదు చూసి చెప్పగలిగిన వాళ్ళు. ఇలా ఆ, ఇటువంటి పనుల వల్ల జీవితంలో నాకు ఇవన్నీ ఏర్పడినాయి కాబట్టి జీవితం అంటే నాకు ప్రేమ, జీవితానికి నా మీద ప్రేమ ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడు వస్తుందా చావు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా, చావుకు భయపడతా చచ్చేది కాకుండా ప్రతిసారి ఎప్పుడు చెప్తారు, మనం హాస్పిటల్ చావులు చావద్దు, ధ్యానం చావులు చేద్దాము అంటారు. ధ్యానం చావులు అంటే ఏంటంటే అన్నింటికి మన మీద ఉన్న ప్రేమ పట్ల కృతజ్ఞతతో మనం మన పని చివరి క్షణం వరకు చేసుకుంటూ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనం ఇష్టపూర్వకంగా స్వేచ్ఛతో శరీరాన్ని వదిలేయటం ఫ్రెండ్స్. అనంత కాలంలో 80 సంవత్సరాల కాలం అన్నది కన్ను మూసి తెరిచేటంత కాలం కన్నా ఎక్కువ కాకపోవచ్చు, కానీ 80 ఏళ్ళు ఉన్న మనిషికి అది కన్ను మూసి తెరవడం కన్నా ఎక్కువే. అతని జీవితాన్ని పండించుకునే వారందరికీ అతడు భోజ్య పదార్థమే. మన తల్లిదండ్రులు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇచ్చిన వాటితోనే కదా ఇవాళ మనం దాన్ని పెట్టుకుని మనం ఎంతైనా సంపాదించవచ్చు కాక. కానీ కోర్ అమౌంట్ అనేది అక్కడే కదా, కోర్ సోర్స్ అనేది అక్కడి నుంచినే కదా మనకు వచ్చింది. కాబట్టి ఎప్పటికీ వాళ్ళు భోగ్య పదార్థమే. అందరూ కలిసి పండించిన జీవితం ఎక్కడుంది? మన ముందు తరాల వాళ్ళు తరాలుగా మనకు కలిసి పండిస్తా ఉంటేనే కదా మనకు ఉండేది జీవితం. ఈ భూమి పైన నడిచిన అందరి స్త్రీ పురుషుల జీవితాలను ఈ క్షణంలో మీరు పండించడం లేదా? మీ వ్యాఖ్య, మీ మాటలు, వారి పంట కాక మరేంటి? అన్ని కలిసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. మీ ఆలోచనలు వారి ఆలోచనల నుంచి సేకరించినవి కావా? మీ బట్టలు, ఇళ్ళు, ఆహారము, పనిముట్లు, చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలు వారివి కావా? ఇక్కడ
వారి ఆలోచనలు అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, సకల చరాచర సృష్టి అన్ని కలిపే ఇందులో ఉన్నాయి అన్నమాట. ఒకే కాలంలో ఒక పంటనే పండించరు మీరు. ఒకే కాలంలో ఒక పంటనే పండించి ఊరుకోరు మీరు. అన్నింటినీ అన్ని వేళలా పండిస్తారు. విత్తేవారు, పండించేవారు, కోసేవారు, పొలం, పంట కళ్ళెం అన్ని మీరే. అనంత విశ్వం, సకల చరాచర సృష్టి అంతా మనమే కదా ఫ్రెండ్స్. అంతా నిండిపోయింది మనమే కదా. మరి మనలో అనంత విశ్వం ఉంది కదా ఫ్రెండ్స్. అనంత విశ్వంలో మనం ఉన్నాము, అంతా ఒకటే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఫ్రెండ్స్. విత్తేవారు, పండించేవారు, కోసేవారు, పొలం, పంట కళ్ళం అన్నీ మీరే. మీ పంట సరిగ్గా లేకపోతే ఇతరులలో అంటే ఇతరుల పొలాలలో మీరు విత్తిన, మీలో ఇతరులను విత్తనిచ్చిన వాటిని చూడండి. అంటే ఆ పంట సరిగ్గా రాలేదనుకో, అప్పుడు ఏం చూడాలంటే మనం ఇంకొక పొలంలో వేరే వాళ్ళలోనూ, వేరే మనుషుల్లోనూ, లేదా ఆ పొలాల్లోనూ మనం ఏం నాటాం, ఏం చెప్పాం మనం వాళ్ళకి, లేదా మన లోపల అంటే మనం వారిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాము, ఏ విషయంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాము అనేది ఒకటి. మనం ఏ విషయంగా ఇంకొకళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము, రెండు కూడా చూడమంటున్నారు ఫ్రెండ్స్. కోసేవాడిని, కొడవలిని, పొలాన్ని, పంట కళ్యాణ్ణి కూడా చూడండి. పంట సరిగ్గా రాలేదు అంటే ఇవన్నీ చూడాలి ఫ్రెండ్స్. మీరు పండించి ధాన్యపు కొట్టులో ఉంచిన ఓ వృద్ధుడి జీవితం మీ శ్రద్ధకి ఎంతైనా అర్హమైనది. మీరు పండించి ధాన్యపు కొట్టులో ఉంచిన ఓ వృద్ధుడి జీవితం అది. కొంతకాలం మనం పొలంలో విత్తనాలు నాటిన దగ్గర నుండి అవి పెరిగి పెద్దయి పంట ఇచ్చి దాన్ని కోసి దాన్ని గాదిలో దాసే వరకు కూడా, స్టోర్ చేసే వరకు కూడా అది అదేంటంటే ఆ జీవితం అవుతుంది. ఆ సమయం జీవితమే కదా ఇక్కడ తెచ్చిపెట్టాము. అది దానిని జాగ్రత్తగా దాని పట్ల శ్రద్ధ తీసుకోవడం అనేది అర్హత ఉంది దానికి అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదని చెప్తున్నారు. అతడి జీవితం ఇంకా పండించబడడానికి అనుగుణంగానే ఉంది. అంతటితో అయిపోలేదు కదా మరి. అతడిని మీరు అలక్ష్యం చేస్తే అతడి నుంచి మీరు సంగ్రహించి దాచినది ఇంకా పొందవలసింది మీ నోటిలో చేదుగా మారుతుంది. దీనిని కానీ మనం నెగ్లెక్ట్ చేశామంటే ఆ జీవితం అనంతం. జీవితం ఎంతైనా ఉంది. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఏ ఉంది తప్ప లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదు ఫ్రెండ్స్. అనంతం అది. ఇది మనం తెలుసుకోకుండా ఆయన్ని ఎవరైతే పండించారో ఆయన్ని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు అతడి నుంచి మీరు సంగ్రహించి దేన్నైతే దాశారో ఇంకా పొందవలసింది ఏదైతే ఉందో అది నోట్లో చేదుగా మారుతుంది ఫ్రెండ్స్. అంతకుముందు అమృతంగా ఉంది కాస్త అమృతంగా ఉన్న ఆహారం చేదుగా మారుతుంది ఫ్రెండ్స్. పశువు విషయంలో కూడా అంతే అని చెప్తున్నారు. పంట వల్ల లబ్ధి పొంది విత్తిన వాడిని పొలాన్ని తిట్టడం మంచిది కాదు. ప్రతి దేశంలోని ప్రతి జాతి మనుషుల పట్ల దయగా ఉండండి. వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా సరే వాళ్ళ రియాలిటీ మనకి సంబంధం లేదు. దేవుడి వైపు మీరు చేసే ప్రయాణంలో వారే మీకు ఆహారం. ముసలి వారి పట్ల దయతో ఉండండి, లేకపోతే మీ నిర్దయ మీ ఆహారాన్ని పాడు చేస్తుంది. మీ గమ్యాన్ని మీరు చేరుకోలేరు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మనకి సరైన ఆహారం అవ్వట్లేదు. వాళ్ళ నుండి మనం సరిగ్గా నేర్చుకోవట్లేదు. ఇది చేస్తేనే, ఈ దయతో ఉంటేనే ఆ అది మనకి సరైన ఆహారం అవుతారు వాళ్ళు. అప్పుడు మనం గమ్యాన్ని చేరతాము. ఎప్పుడైతే ఇక్కడ మనలో ఆ దయ అనేది ఉండదు. జాలి వేరు ఫ్రెండ్స్, దయ వేరు. జాలి పడకూడదు ఎప్పుడు కూడా. దయ వాళ్ళకి కావాల్సింది ఏంటో చెయ్యాలి. అంతేగాని అయ్యో ఇలా అయిపోయావా, ఇలా జరిగిందా, ఒకప్పుడు అలా ఉండేవాడివి, ఇటువంటి అనేది దరిద్రగొట్టి మాటలు అక్కడ వాడకూడదు ఫ్రెండ్స్. దానికి దీనికి చాలా తేడా ఉంది. దయ అంటే సపోర్ట్ చేయటం వాళ్ళకి. ఏ వయసులో ఉన్నా, ఏ రకం జంతువైనా వాటి పట్ల దయతో ఉండండి. ప్రయాణానికి మీరు చేసుకునే సుదీర్ఘమైన కష్టతరమైన ఏర్పాట్లలో అవి మీకు మోగ సహాయకారులు. మనం మనకి ఒక మంచి పరిమళం వచ్చింది అంటే ఒక పువ్వు నుండి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫ్రాగ్రెన్స్ అనేది పువ్వు మనకి చెప్పివ్వదు.
అదేం మాట్లాడదు. సైలెంట్ గా మనకి ఆ మంచి పరిమళం మనం తీసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక ఆవు మనకి పాలు ఇచ్చిందంటే, తన వేస్టేజ్ మలమూత్రాలను ఎరువుగా ఇచ్చిందంటే, ఆ మరి తన ప్రతిదీ తన గిట్టలని మనకి వ్యవసాయానికి ఇచ్చింది అంటే, అంటే పొలం దున్నటానికి ఎంత ఇచ్చింది అంటే, ఎప్పుడైనా మాట్లాడింది ఆవు ఎప్పుడైనా కానీ నేను ఇవి చేయగలను అవి చేయగలను ఇది చేశాను అది చేశాను అని మాట్లాడలేదు కదా. మౌనంగా మనకి సపోర్ట్ చేసింది మన ప్రయాణంలో. ప్రయాణానికి మీరు చేసుకునే సుదీర్ఘమైన కష్టతరమైన ఏర్పాట్లలో అవి మీకు మోగ సహాయకారులు. అవి ఎప్పుడు మాట్లాడవు ఫ్రెండ్స్. ఒక చక్కటి గాలి వచ్చింది అనుకోండి, మనకి ఎప్పుడు మాట్లాడదు. చల్లటి గాలి ఎప్పుడు మాట్లాడదు. వర్షపు చినుకు ఎప్పుడు మాట్లాడదు. వర్షపు చినుకు పడినప్పుడు భూమి నుండి వచ్చే ఆ వాసన, ఆ మట్టి వాసన ఎప్పుడు చెప్పదు. ఇవన్నీ కూడా మౌనంగా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ మనకి. వృద్ధాప్యంలో ఉన్న జంతువుల పట్ల మీరు దయగా ఉండండి, లేకపోతే కఠినమైన మీ హృదయం వాటిలో ఉన్న విశ్వాసాన్ని వంచనగా మారుస్తుంది. ఇక్కడ ఆత్మాయణం అనే బుక్ లో చదివింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ ఆత్మాయణం చదవక ముందు సోల్స్ జర్నీ ఇంగ్లీష్ లో, అది చదవక ముందు మా పాప ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేది. మెడిటేషన్ లో అంటే తన ఫేస్ హార్స్ ఫేస్ లాగా కనిపిస్తుంది, గుర్రం ముఖం లాగా కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా కనిపిస్తుంది మమ్మీ అంటే, అప్పుడు మాకు గైడ్ చేసిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. చెప్పి తర్వాత సోల్స్ జర్నీ చదివాక మాకు అర్థమైంది ఫ్రెండ్స్. మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనిషికి నేరర్గా ఆ ఆ క్రూరత్వం అంతా తగ్గి అదంతా అయిపోయి సాధువులుగా, సాధు జంతువులుగా వచ్చినటువంటి వాటి నుండి మనం హ్యూమన్ గా ఇన్కార్నేషన్ తీసుకుంటా ఉంటాం ఫ్రెండ్స్. సోల్ ఎవల్యూషన్ లో అది లాస్ట్ స్టెప్. అప్పటి వరకు కొన్ని వేల పార్ట్స్ లో ఒకే ఆత్మ కొన్ని వేల వాటిలో జీవుల్లో ఉంటుంది. ఈ సాధు జంతువుల దగ్గరికి వచ్చేటప్పటికి రెండిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక రెండు గుర్రాల్లో ఒకే ఆత్మ, రెండు కుక్కల్లో ఒకే ఆత్మ, ఇలాగా రెండు ఆవుల్లో ఒకే ఆత్మ, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెండింటి నుండి ఏకత్వానికి ఒక్కదానికి ఇండివిజువల్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ హ్యూమన్ గా. ఇక్కడ ఏమవుతుందంటే, ఏం చెప్తున్నారంటే, మనం యానిమల్స్ పట్ల ఎంత కన్సర్న్ అయితే చూపిస్తామో అంత కన్సర్న్ తో ఆ యానిమల్ హ్యూమన్ గా మారుతుంది ఫ్రెండ్స్. ఆ ఆ కన్సర్న్ అనేది, ఆ ఇష్టం అనేది, ఆ ప్రేమ అనేది ఆ హ్యూమన్ లో ఉంటుంది. మనం వాటిని మోసం చేసి చంపి ఆ హింస పెట్టి, లేదా మన ఇష్టం కోసం ఇంట్లో వాటిని కట్టేసి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాటి నుండి నెక్స్ట్ స్టెప్ హ్యూమనే కాబట్టి ఆ హ్యూమన్ లో అదే మెంటాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే మీ కఠినమైన మీ హృదయం వాటిలో ఉన్న విశ్వాసాన్ని, వాటిలో ఆల్రెడీ విశ్వాసం ఉంటుంది, అది వంచనగా మారుస్తుందంట ఫ్రెండ్స్. జరగాల్సిన నాశనం అనేది అక్కడే జరిగిపోతుంది ఫ్రెండ్స్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి సాయం అడ్డంకి అవుతుంది, అప్పుడు వారి సాయం మనకి ముందుకు తీసుకెళ్ళదు ఫ్రెండ్స్, గమ్యాన్ని చేర్చదు, అడ్డంకి అవుతుంది. ఎందుకంటే మోసం ఉంది కదా అక్కడ. సింసిం పాలతో అభివృద్ధి చెంది వట్టిపోయినప్పుడు కషాయ వాడికి అప్పగించడం నిస్సందేహంగా కృతజ్ఞతే, దాని పట్ల మనం చేసే వచ్చనే అని చెప్తున్నారు. నరోండా చెప్తున్నారు, మాస్టర్ చెప్పడం పూర్తి అయ్యి అవ్వక మునిపే సమాధం కషాయితో లోపలికి వచ్చాడు. అంతకుముందు సమాధం ఏం చూశాడు, ఇది ఎందుకు పనికిరాదు, ఇది కానీ చచ్చిపోయిందంటే నష్టం వస్తుంది కాబట్టి బతుకుండం కానీ చంపేసి లాభం పొందుతాము, అదే కరెక్ట్ పని, తెలివైన పని అనుకున్నాడు కదా. ఇప్పుడు కషాయం తీసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కషాయి నేరుగా, వీళ్ళెవరు ఏం మాట్లాడట్లేదు, కషాయి నేరుగా సింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆవుని చూసి చూడగానే ఆనందంతో విక్రింతగా వచ్చాడు. ఎవరయ్యా చెప్పింది నీకు పనికిరాదని, ఇది ఒట్టిపోయింది, ఇది రోగంతో ఉంది, ఎవరయ్యా చెప్పింది నీకు, అది శుభ్రంగా ఉంది, దానికి జబ్బు గట్రా ఏమీ లేదు, అది శుభ్రంగా ఉంది అని చెప్పి చావడానికి సిద్ధంగా ఉందని ఎవరు చెప్పారు మీకు అని. అట్లా ఏం లేదు, అది నాకన్నా ఆరోగ్యంగా ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పి మా ఇద్దరికి ఉన్న తేడా ఏంటంటే, దానికి తిండి పెట్టకుండా మార్చారు, నా విషయంలో అలా కాదు, ముందు దానికి తిండి పెట్టండి అని చెప్పాడు ఆయన. చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆహారం నెమరు వేస్తున్న సింగ్ ని చూడగానే మేమంతా చాలా ఆశ్చర్యపడ్డాం.
అప్పటి వరకు ఎలా ఉంది, మిర్దాత్ తన పట్ల ప్రేమ చూపించగానే ఎట్లా మారిపోయింది అంటే తను యాక్సెప్ట్ చేసింది. నాకు ఇంకా లైఫ్ ఉంది, ఆ లైఫ్ కి నా పట్ల ప్రేమ ఉంది, ఆ ప్రేమతో ఆ లైఫ్ నాకు అన్ని కూడా ఏర్పాటు చేస్తది, నాకు కావాల్సిన శక్తిని కూడా అనేది విశ్వసించింది ఆ ఆవు. కాబట్టి తనలో ఇమ్మీడియట్ గా చేంజ్ వచ్చింది అనమాట. ఆహారం నెమరవేస్తున్న సింగ్ ని చూడగానే మేమంతా చాలా ఆశ్చర్యపడ్డాం. సమాధం హృదయం మెత్తబడింది. మరి ఇప్పుడు మళ్ళీ అది నార్మల్ గా అయింది కదా, మళ్ళీ తన పాలు ఎరువు అన్ని ఉపయోగపడతాయి కదా, అందుకని మెత్తపడ్డాడు. ఆవుకి రుచించే ఆహార పదార్థాలను తెప్పించాడు. సిమ్ ఆసక్తితో ఇంట్రెస్టింగ్ గా తినిందంట ఫ్రెండ్స్. ఇది ఈ చాప్టర్ ఇంతటితో పూర్తయింది ఫ్రెండ్స్. మరి ఎంత అద్భుతంగా మన జీవితంలో మనకి మనతో పాటు ప్రయాణించే వారికి ఏ ఏ రకంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఆయన నేర్పించుకుంటా వస్తున్నారు. ప్రతిరోజు కొత్తగా తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ చాప్టర్ నేమ్ తినడానికి చంపడం న్యాయబద్ధమా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మరి అందులో ఏం చెప్పబోతున్నారో, ఎందుకంటే పిఎస్ఎస్ఎం యొక్క మెయిన్ మోటివ్ శాకాహారం. ఏ జంతువుని తినడం కోసం చెప్పడానికి వీల్లేదు. వీఆర్ నాట్ ఓన్లీ వెజిటేరియన్స్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఫర్ యానిమల్ గాడ్స్. కాబట్టి మనం రేపటి అధ్యాయంలో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎపిసోడ్ లో దాని గురించి తెలుసుకుందాం. అంతవరకు మరి మన చుట్టూ ఉన్న వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలియజెప్పినటువంటి మిర్దాద్కి, ఈ మిర్దాద్ గ్రంథాన్ని మనం ముందు ఇచ్చినటువంటి ఆది గురువు పత్రిజీకి, దానిని రిసీవ్ చేసుకుంటున్నటువంటి మనందరికీ ఎంతో కృతజ్ఞతతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.